I am out. నేనే కొట్టుకుంటాను. మీకు అసలు బుద్ధి ఉందా? మీరంతా సూపర్ ఉమెన్స్ అనుకుంటున్నారా? ఆ రౌడీల మీదకే ఫైటింగ్కి వెళ్తారా? ఆ టైంకి నేను మీరంతా కారులో వెళ్తుండడం చూశాను కాబట్టి సరిపోయింది. నేను రాకపోయింటే మీ పరిస్థితి ఏమై ఉండదు. కాస్తైనా ఆలోచించారా? వాళ్ళు అఖిల్ని కొట్టారనేసరికి కోపం వచ్చింది, అందుకే పోయాము. వెళ్ళి వాళ్ళని కొట్టి అఖిల్కి సారీ చెప్పించాలనుకున్నాము. వాళ్ళు రౌడీలు, మీరు లేడీసు. అసలు మీరెలా వాళ్ళని కొట్టగలం అనుకున్నారు? మేమదంతా ఆలోచించలేదబి. అఖిల్ తలకి రక్తం కారడం చూసి మా రక్తం ఉడికిపోయింది. ఆవేశం ఉండొచ్చు, కానీ ఆలోచన కూడా ఉండాలి కదా. ఆయనకి ఇన్సల్ట్ అయింది బావగారు, మేమెలా తట్టుకోగలం? కరెక్టేనమ్మా, కానీ నాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పాలి కదా. నేను పోలీసులకు చెప్పేవాడిని కదా. మీరే గొడవకి వెళ్తారా? చిన్నోడు బాధపడితే మేం చూడలేమబి, అందుకే వెళ్ళాము. పెద్దవారు, మీరు కూడా ఆ మాత్రం ఆలోచించలేదన్నమాట. ఏంటన్నయ్య, వీళ్ళు ఆవేశపడితే మీరైనా ఆపాలి కదా. వీళ్ళతో పాటు మీరు వెళ్తారా? చిన్నప్పటి నుంచి నువ్వు నేను అఖిల్పై చేయి చేసుకోలేదు అభి. అలాంటిది బయటోడెవడు అఖిల్ని కొట్టాడనేసరికి కోపం వచ్చింది. అఖిల్ నాకు తమ్ముడే అన్నయ్య. వాడిని ఎవరైనా కొడితే నేను మాత్రం ఊరికే ఉంటాను. అఖిల్ కొట్టిన వాడిని చితక్ కొడతాను. ఆ విషయం మీకు తెలీదా? నాకు చెప్పేంతవరకు ఆగలేకపోయారు. మీకేమైనా జరుగుంటే, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేసుంటే? వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారబి? నా మరిది మీద వాడు చేయి చేసుకున్నాడు. వాడి చెంప పగలగొట్టి సారీ చెప్పించాలి. నేను అంతవరకే ఆలోచించానండి. రౌడీలను కొట్టాలంటే నేను ఉన్నాను కదా, మీరెందుకు వెళ్ళడం? వాడు అఖిల్ని కొడితే మమ్మల్ని కొట్టినట్టే అభి. చిన్నోడికి ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధ ఉంటుంది అభి. అఖిల్ బాధపడితే నేను చూడలేను బాబుగారు. ఈ ఇంట్లో ఎవరికేం జరిగినా నేను భరించలేనమ్మా. ఏ పని చేయడానికన్నా ఓ పద్ధతి ఉంటుంది. ఆలోచించకుండా ఆవేశపడి మీకేమన్నా అయితే నేను బాధపడతాను. అయినా బయట జరిగిన గొడవ అన్నయ్య వదినలకు చెప్పిన వాడివి నాకెందుకు చెప్పలేదు? సారీ అన్నయ్య, నేను ఎవరికీ చెప్పాలనుకోలేదు. ఆఖరికి మీకు కూడా. అంటే వాడి చేతిలో తన్నులు తిని వాడిని ఏం చేయకుండా అలాగే వదిలేయాలంటావా? నేనున్నది ఎందుకు? నీకేం జరిగినా నీ అన్నయ్య వస్తాడని తెలీదా నీకు? నీకేదైనా జరిగితే అమ్మా నాన్నలకి నేను సమాధానం చెప్పాలి. నువ్వు తప్పు చేస్తే నిన్ను దండించే నేనే. అకారణంగా నిన్నెవరైనా దండిస్తే
వాళ్ళని శిక్షించేది నేనే. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మనలో ఎవరికి ఏం జరిగినా అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. అర్థమైందా? జరిగిందేదో జరిగిపోయింది అభి. వీళ్ళు చేసింది మంచో చెడో పక్కన పెడితే మనం అంతా ఒకటని నిరూపించారు. అవును, ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా అందరూ స్పందిస్తారని నాకిప్పుడు అర్థమైంది. మీ అందరి ఐకమత్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కుటుంబంలో అందరం కలిసే ఉండాలి కదమ్మా. అలాగే అందరం కలిసే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా అందరం బాధపడతాం కదా. ఆ పరిస్థితి రాకూడదా అంటే ఎవరు ఏది దాచుకోకూడదు, అందరితో పంచుకోవాలి. అప్పుడే ఏ సమస్యలు రావు. నేను చెప్పాలనుకున్నది ఇదే. నిజం చెప్పావు అభి. అందరం ఒక్క మాట మీద ఉంటే ఏ సమస్య రాదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసి అభిప్రాయాలు పంచుకోవాలి. ఇప్పటి వరకు మన కుటుంబంలో అలాగే జరుగుతూ వస్తోంది. అందరం ఒక్క తాటి మీదే ఉన్నాం. ఎవరికి వాళ్ళు అందరి క్షేమం కోరుకుంటున్నారు. ఏం జరిగినా స్పందిస్తున్నారు. మీ అందరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా అత్తయ్య. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. విడదీయాలన్న ఆలోచన కూడా ఎవ్వరూ చెయ్యరత్తయ్యా. ఒకవేళ ఎవరైనా వచ్చినా అది నెరవేరదు. అవునమ్మా, ఇది వసుదైక కుటుంబం. నిజంగా ఇది వసుదైక కుటుంబం. అందర్నీ తీసుకుని స్ట్రీట్ ఫైట్కి వెళ్ళావా అని అందరి ముందు అందరినీ తిట్టారు. ఇప్పుడు పర్సనల్గా నన్ను మాత్రమే తిడతారేమో. ఆ తిట్లు నేను వినకపోవడమే బెటర్. ఆయన ఏమన్నా వినిపించుకోకుండా 2 చెవుల్లో కాటన్ పెట్టేసుకుంటాను. ఆయన వచ్చేసారు. ఇక తిట్లు స్టార్ట్ చేస్తారేమో. నేను మాట్లాడకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నారనుకుంటారేమో. ఏదో ఒకటి మాట్లాడాలి. ఏవండి, ఏమైనా కావాలా అండి? ఏమొద్దండి. ఏమన్నారో ఏమో, ఏం వినపడలేదే. మామూలుగా ఈ టైంలో కాఫీ తాగుతారు. కాఫీ అడిగారేమో. సరేనండి, మీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. అరే, ఏమొద్దని చెప్పాను కదండి. అందరి ముందు అలా అన్నానని మీరేం ఫీల్ అవ్వకండి. నిజానికి మీరు మంచి పని చేశారు. మంచి కోసం ఆడవారు అయ్యుండి రౌడీలను కొట్టడానికి బయలుదేరారు. మీ ధైర్యం నచ్చింది. అఖిల్పై మీకున్న అఫెక్షన్ నచ్చింది. అందరినీ యూనిటీగా తీసుకెళ్ళడం నచ్చింది. యు ఆర్ ఆల్ ఇన్ వన్ అని ప్రూవ్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. చాలాసేపు మాట్లాడారు. ఏదో పెద్ద తిట్ల దండకమే చదివినట్టున్నారు. కానీ ఏం తిట్లు తిట్టారో కూడా తెలియట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త పని చేస్తూ నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు వసు గారు. నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు అందడం లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.